సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని తన నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నృత్య రూప నాటకం ప్రదర్శన కరపత్రాన్ని ఆవిష్కరించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. అంబేద్కర్ సంఘాల నాయకులు. సంఘం శరణం గచ్చామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మరియు ఆశయాలు, లక్ష్యాలు, ఆయన చేసినటువంటి కృషి మీద ఒక నాటకం ప్రదర్శించబడుతుంది. ఈ నాటకం సదాశివపేట పరిసర ప్రాంతాల్లో నుంచి విద్యావంతులుగా ఎదిగి ఉద్యోగాలు చేస్తూ మరియు పదవి విరమణ చేసినటువంటి వారు ఔత్సాహికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసము, సామాజిక న్యాయం కోసము తన జీవిత పర్యంతం కృషి చేసినటువంటి అంశాలు అనేకం ప్రదర్శించబడతాయి. మరి ఒకప్పుడు ఈ దేశంలో పరిస్థితులు, సమాజం ఎట్లా ఉండే, వాటిని తను ఏ విధంగా పోరాటం చేసి ప్రజలందరికీ సమానమైనటువంటి జీవితం పొందే విధంగా ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించి ఏదైతే ఇవ్వడం ద్వారా ఈరోజు పాలన కొనసాగుతూ, సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతూ ప్రజలందరూ సమానత్వం దిశగా ప్రయాణిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి యొక్క కృషి. అట్లాంటి అంబేద్కర్ గారు ఆయన జీవితంలో చేసినటువంటి పోరాటాన్ని మరియు ఫలితాలను ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కళ్ళకు అద్దినట్టుగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క ఏప్రిల్ 2వ తేదీ నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్చామి కార్యక్రమాన్ని సదాశివపేటలో ఎన్ గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తూ ఈరోజు ఆయన చేతుల మీదుగా కరపత్రాన్ని కూడా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.